ఇండియాలో సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. శాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అంతటా ఒకే విధంగా ఉంటామంటే కుదరదు. ప్రదక్షిణలు చేసినప్పుడు దేవుణ్ణి నియమాలను అనుసరించి మనం మసులుకోవాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో కాళ్ళ చప్పుడు వస్తే ఖాతాలో పుణ్యం జమగాకపోగా మహాపాపం పడినట్లే. అందుకే ఆ దేవదేవుడి దగ్గర పూజ మాత్రమే కాదు, ప్రదక్షిణలు కూడా జాగ్రత్తగా నియమానుసారంగా చేయాలి. శివాలయంలో ప్రదక్షిణలు చేసే విధానం భిన్నంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మహాదేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది. అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది తప్పనిసరిగా శివనామ స్మరణతో ధ్యాన ప్రదక్షిణలు చేస్తారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణలకు సంబంధించిన నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లింగ పురాణంలో పేర్కొన్న విధంగా మాత్రమే శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణం అంటారు. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడమ పక్కకు గల గర్భాలయం వెనుక ఉన్న సోమసూత్రం వరకు వెళ్ళి వెనక్కి తిరగాలి. కానీ సోమసూత్రం మాత్రం దాటకూడదు. మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సోమసూత్రం అంటే గర్భగుడిలో శివునికి అభిషేకం చేసే జలం బయటకు వెళ్లే దారి. పురాణాల ప్రకారం సోమసూత్రాన్ని దాటడం వల్ల మీరు చేసే ప్రదక్షిణలకు ఎటువంటి పుణ్యఫలం ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే ప్రదక్షిణలు బేసి సంఖ్యలో అంటే 3, 5, 7 ఇలా ఎన్ని ప్రదక్షిణైనా చేయవచ్చు. శివాలయంలో ప్రదక్షిణం అందరికీ ఒకేలా ఉండదు. వివాహమైన వారు సోమసూత్రం నుంచి వెనక్కి తిరిగి చండీశ్వర స్థానం వద్దకు రావాలి. అలానే బ్రహ్మచారి సోమసూత్రం దాటి చండీశ్వర స్థానం వద్దకు రావచ్చు. ఇందులో సన్యాసి ఎడమ పక్క నుండి కాకుండా కుడి పక్క నుంచి పూర్ణ ప్రదక్షిణ చేయాలి. ఇది శైవ గమనం చెబుతున్నది. ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు అడుగుల చప్పుడు చేస్తే ఖాతాలో మహాపాపం పడినట్టే అంటుంది శివపురాణం. చప్పుడు చేయకుండా ప్రదక్షిణలు చేస్తే సంపన్నుడు అవుతాడు. ఈ ప్రదక్షిణ గురించి శైవోహం ఒక గొప్ప విషయాన్ని తెలియజేసింది. నిండు గర్భిణి నడుస్తున్న సమయంలో కింద నూనె పోసి చేతిలో నిండు బిందె పెట్టి నడిస్తే ఎంత మెల్లగా జాగ్రత్తగా నడుస్తుందో అంతే మెల్లగా ప్రదక్షిణ చేయాలని, అంతే జాగ్రత్తగా నడవాలని పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో ప్రదక్షిణ చేసేవారు కూడా అర్ధప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అర్ధప్రదక్షిణ అంటే చండికేశ్వరుడు సోమసూత్రం వద్ద ఉండడం జరుగుతుంది. ఆ సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇది పరీక్షను అర్ధ పరీక్షణ అంటారు. అలాగే చండీ పరీక్షణ అని కూడా అంటారు. For more videos like this, subscribe Big TV channel.